భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సిద్దిపేట జిల్లా కోహెడాలో జరిగిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవం స్టీల్ బ్యాంకు వితరణ కార్యక్రమంలో గవర్నర్తో పాటు మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు గవర్నర్. ప్లాస్టిక్ రహిత సమాజానికి అంతా కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. హుస్నాబాద్లో 340 హోటల్స్ కి స్టీల్ గ్లాసులు ఇచ్చామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ. మహిళలే ప్రజా ప్రభుత్వానికి ప్రచారకర్తలన్నారు. కాంగ్రెస్ ఏ పథకం ఇచ్చినా మహిళల పేరుతోనే ఇస్తుందన్నారు. ఫ్రీ బస్సుతో దేవాలయాల ఆదాయం 170 కోట్లు పెరిగిందని చెప్పారు మంత్రి సురేఖ. हमको अच्छे पर्यावरण चाहिए, हमारा खेती अच्छा हो, हम सुस्त रहे, ये हमको करना है तो हमको प्लास्टिक वर्जित करना है। आज जो पर्यावरण के बात हम करते हैं ये सबसे इंपॉर्टेंट बात है। हमारा भविष्य इस पे ही निर्भर करता है। हम कैसे रहेंगे, हमारे बच्चे कैसे रहेंगे, हमारे अगले पीढ़ी कैसे रहेंगे, ये निर्भर करता है हमारा पर्यावरण कैसे रहेंगे, हमारा इन्वायरमेंट कैसे रहेंगे। हमारा पर्यावरण सुस्त रहेंगे तो हम भी सुस्त रहेंगे, हमारा पर्यावरण गंदा रहेगा तो हमको भी गंदा रहना पड़ेगा। और मानव सेवा करना, राजनीति चलते रहेगा, व्यवसाय भी चलते रहेगा, धंधा भी चलते रहेगा, लेकिन मानव सेवा करने का मौका कम आता है जिंदगी में। और ये बर्तन बैंक एक मानव सेवा का उदाहरण है। मैं तो हर महिला बहनों को बोलता हूं कि आप लोग लीडरशिप लीजिए। ये ऐसी चीज है, ये कोई संस्था नहीं है, ये एक मूवमेंट है, एक आंदोलन है। भारतवर्ष का मातृशक्ति का एक आंदोलन है। एसएचजी मूवमेंट इज अ मूवमेंट of women empowerment and for women empowerment. ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు, మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని, అది గర్భసంచి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు ఇయ్యాలా అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మినిస్టర్ అయిన తర్వాత మరి ఎప్పుడైనా కూడా రోడ్ ఎంబడి వెళ్ళేటప్పుడు కానీ, మరి టౌన్లోంచి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ చెత్త కనపడ్డా, ఎక్కడ ఏది కనపడ్డా వెంటనే అక్కడ ఆపేసి మా పిఏతో చెప్పి ఫోటో తీపిచ్చి వెంటనే మన మున్సిపల్ కమిషనర్ గారికి పంపించి మరి అది క్లీన్ చేయాలి అని చెప్పి అట్లా చేయించడం జరుగుతూ ఉంది. మరి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మనము మన భవిష్య తరాల పిల్లలకు కూడా మరి చాలా ఇబ్బందికరమైన విషయము. మరి ప్లాస్టిక్ అనేది వాడడం వలన మనకు తెలియకుండానే మనకు లోపలికి కొన్ని మరి అవి ప్లాస్టిక్స్ పోవడం వలన మనం అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మన భవిష్యత్తు తరాల పిల్లలు ఇంకా కూడా అనారోగ్య